గైస్ తను అర్థమై ఉంటుంది ఏ టాపిక్ మేము మాట్లాడుతున్నామని చెప్పేసి. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 10:12 అవుతుంది, 10:12. సో ఇప్పుడు ఏడిపోతున్నాం అంటే మన కార్ని సెరామిక్ కోటింగ్ అయితే ఇస్తున్నాం అనమాట. ఎక్కడ ఇస్తున్నాం ఏం కదా అని చెప్పేసి ముందు మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ డే, అది కూడా మీకు తమ్నెల్లో వస్తే అర్థం కావాలి. మేబీ పెట్టి ఉంటాను నేను తమ్నెల్లో. సో ఇప్పుడే కదా నేను వీడియో స్టార్ట్ చేసింది అట్లా. సో ఇప్పుడైతే మన చిన్న కొడుక్కి సెరామిక్ కోటింగ్ అయితే వేపిస్తున్నాం అనమాట. అయితే ఎప్పుడో వేపియాల్సింది, బట్ ఈ వర్షాకాలంలో మనకి ఇంకా ఇంపార్టెంట్ అయిపోయింది. చూద్దాం, ఆల్మోస్ట్ వర్షాకాలం కూడా అయిపోయింది అనుకోండి. బట్ ఇక్కడ మా ఏరియాలో చాలా దుమ్ము ఉంటుంది. ఆ దుమ్ము వల్ల ఇంకా కార్ అంతా ఒకసారి డర్టీ అయిపోతుంది. సో దానివల్ల కొంచెం ఈజీ ఉంటుంది, అట్లనే కొంచెం గ్లాసీ లుక్, క్లీన్, క్రిస్ప్ లుక్ అవన్నీ వస్తాయి. కాబట్టి ఇప్పుడు వేపిస్తున్నా. లెట్స్ గో. పోయిన తర్వాత చూపిస్తే ఇక్కడ వేపిస్తున్నాను. సో గైస్, ఏదైతే మనం సెరామిక్ వేపిస్తామని చెప్పినాము వీడియోలో, సో ఆడికైతే వచ్చినాం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే బ్రో కూడా వన్ ఆఫ్ మై సబ్స్క్రైబరే. సో హాయ్ బ్రో. విశ్వ. సో ఇది ఆల్రెడీ సెరామిక్ వేసిన కారు, సెరామిక్ కోటింగ్ వేసిన కారు, స్కోడా స్లావియా, వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది కూడా కారు మన చిన్న కొడుకు ఎట్లుండడం మరి వేసిన తర్వాత ముట్టుకుంటే కూడా మొత్తం స్మూత్ షిట్. రెడ్ కలర్ కార్కి నీకు చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు బిఫోర్ చూస్తావు కదా, తర్వాత ఆఫ్టర్ కూడా చూసుకొని ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది. ఈ లైటింగ్ పడ్డప్పుడే నీకు ఏంటంటే ఎప్పుడు మనం ఎండలో పెట్టినప్పుడు కానీ లేకపోతే స్టేజ్ లైటింగ్ కానీ ఏదైనా ఉన్నప్పుడే నీకు దాని షైన్ కనిపిస్తుంది కదా బయట. నీకు అప్లై మొత్తం ఇప్పుడు ఈ కార్ బిఫోర్ చూసుకుందాం ఇక్కడ పెట్టి, తర్వాత ఆఫ్టర్ కూడా ఇక్కడ పెట్టి చూసుకుందాం, నీకు బాగా డిఫరెన్స్ అర్థమవుతుంది. సో బిఫోర్ కూడా ఇక్కడ పెట్టి షూట్ చేస్తా, అంటే నార్మల్గా కొన్ని క్లిప్స్ ఇస్తా, సేమ్ కానీ ఇట్లా తీస్తున్నాను. తర్వాత ఆఫ్టర్ కూడా చూపిద్దాం. అంటే ఎన్ని డేస్ పడుతుందంట అప్లికేషన్? కంపల్సరీ 2 to 3 days. 2 to 3 days అయితే ఇచ్చిపెట్టి ఉండాలి. అమ్మ ఈ మసలో నేను అసలు ఇచ్చిపెట్టి ఉన్నాను కార్ని, చూడాలి. సో ఇప్పుడైతే ఆడుంది అనిపిస్తున్నా. సో ఇచ్చేసి ఒక వీడియో తీసుకొని వెళ్ళిపోవడం ఇంటికి. మ్యాక్సిమం ఇంత డార్క్ అయితే కనపడదు. క్యా నచ్చాతా. సో చిన్న అట్లయితే మన కార్కి చిన్న స్క్రాచెస్ అవుతున్నాయి. మన కార్ కూడా ఏం తక్కువ లేదంట, గిరాకే ఉంది అంటున్నాను. ఎట్లా అనిపిస్తుంది బ్రో? ఇప్పుడైతే బాగానే ఉంది బ్రో, కొత్త కార్ కదా, కానీ ఇంకా డీప్ స్క్రాచెస్ కొన్ని ఉన్నాయి కదా, అవి పోతే ఆఫ్టర్ సెరామిక్ నీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. సో చూపిస్తాం ఇంకా చిన్న స్క్రాచ్లు. అంటే కొన్నిటికాడ పెయింట్ కూడా పోయింది. ఇది పెయింట్లోకి పెనిట్రేట్ అవుతుంది బ్రో, ఎక్కువ రోజులు ఉంటే అది పెయింట్ పీల్చుకుంటుంది. ఆ డల్నెస్ యాసిడ్ రైన్స్ వల్ల ఏదైనా పడుతుంది కదా, అది కూడా పోతుంది దీనివల్ల. అవునా? కాకిరేట్ ఎంత పవర్ ఉందా బ్రో? ఇప్పుడు దానిలో కూడా ఒక యాసిడ్స్ ఉంటాయి కదా, ఒక యాసిడ్స్ పెయింట్ పీల్చుకుంటే ఎక్కువ రోజులు అట్లా వదిలేస్తాయి వాష్ చేయకుండా. సో ఓవరాల్ అయితే కారు దుమ్మే ఉంది. ఇక్కడ మెయిన్ పడ్డాయి బ్రో, ఇది పెయింట్ స్క్రాచెస్ బ్రో. ఇది పెయింట్, ఇది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఇలా వీడియో ఉంది కదా నీకు, తర్వాత నువ్వు కంపేర్ చేసుకో. ఆల్మోస్ట్ పోవడానికే ట్రై చేస్తాము, కానీ ఎంతవరకు అయితే పెయింట్ కట్ అయ్యేదాకా అయితే వెళ్ళము. ఆల్మోస్ట్ ఎంతవరకు పోవడానికి ట్రై చేస్తాం అంతవరకు పోవడానికి ట్రై చేస్తాం. ఓకే, సేమ్ ఇటు సైడ్ కూడా ఉంది. అంటే ఈ ప్లాస్టిక్ దాన్ని కష్టం కదా, ఇది లైట్. ఇది పెయింటెడ్ బ్రో, ఇది ప్లాస్టిక్ కాదు. ఇది కష్టం బ్రో, ఇది పెయింట్ కట్ అయిపోయింది. నీకు ఆ డెప్త్ తెలుస్తుంది చూడ పట్టుకుంటే. పెయింట్ కట్ అయిపోయింది, అది అతిపోవడం కష్టము. ఏదైతే ఇలా పైప్ ఈ స్క్రాచెస్ ఉన్నాయి కదా, ఈ స్క్రాచెస్ ఇవి పోతాయి. అవి పోయి నీకు ఆ గ్లాస్ లేయర్ లాగా షైన్ వస్తుంది. మీకు ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఏదైతే వర్షం పడ్డప్పుడు ఇట్లా వాటర్ ఇలా మనకు కొడుతూ ఉంటాయో అది కూడా తగ్గుతుంది, ఆ ఫ్లో తగ్గుతుంది, కొంచెం క్లియర్ ఉంటుంది. సో గైస్, మొత్తం ఓవరాల్ అయితే కొన్ని స్క్రాచెస్ అవుతున్నాయి. బట్ మరీ అంత నాస్టీ కూడా ఏం లేదు, మనం మినిమం అన్న మెయింటైన్ చేసాం. సో ఆ స్క్రాచ్లు కూడా అవన్నీ చెట్లల్లో, ఇంటి పక్క చెట్లు ఉంటాయి కదా, అట్లా పెడుతుంటే కానీ ఊరికే నార్మల్ ఇట్లా మెల్లగా పోయినా కానీ గీసుకున్నాడు. సో అట్లా అది ఎప్పుడు పడ్డా కూడా తెలియదు అసలు అట్లాంటి స్క్రాచ్లు అయితే. అండ్ కాకిరేటకి అంత పవర్ ఉండదా అని ఇంతవరకు నాకు తెలియదు. సో ఇది మన ఓవరాల్ లుక్. ఫుల్ దుమ్ము ఉంది, మీకు అనిపిస్తలే కానీ బాగానే దుమ్ము ఉంది. సో వెయిట్ చేస్తున్నా
ఎట్లొస్తుంది అవుట్పుట్ చూద్దామని చెప్పేసి ఓవరాల్ ఒక మంచి అవుట్పుట్టే వస్తుంది అనుకుంటున్నా. అంటే వస్తే అవుట్పుట్ పక్కకే ఉంది కదా, మా చూస్తేనే పిచ్చి తెస్తుంది చూస్తే. సో గైస్ ఇప్పుడైతే ఒకసారి అయితే నార్మల్ తుడిచిరు అనమాట, లైట్గా తుడిచి చూసిరు. అంటే స్క్రాచెస్ ఏడేడునే క్లియర్గా అబ్జర్వ్ చేయడానికి. సో ఇక్కడ అనిపిస్తుంది కదా, సో ఇవన్నీ మ్యాక్సిమం పోతాయంట. ఇంకా చిన్న చిన్న గీతలు ఉన్నాయి ఇక్కడ, మీకు క్లియర్గా అనిపిస్తుందా స్క్రాచెస్? ఇక్కడ జూమ్ చేస్తే మస్తు స్క్రాచ్లు ఉన్నాయి అన్నట్టు. సో అవన్నీ పోతాయి అని చెప్పేసి అంటున్నారు. ఈ వీడియోలో అంత ఏర్పడతలేదు కానీ ఇంకా తెల్ల తెల్ల గీతలు నార్మల్ స్క్రాచ్లు అయితే మొత్తం పెయింట్ మొత్తం వెళ్ళిపోతే తప్ప ఇలాంటి నార్మల్ స్క్రాచ్లు అయితే తీసేసుకోవచ్చు. పెయింట్ మొత్తం వెళ్ళిపోతే తీసేసుకోలేము. లైక్ ఇట్లా అంటే ఇది మరీ పెద్ద గీత పడ్డది అనుకోండి. సో గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చినాం. సో బ్రేక్ఫాస్ట్ వీఆర్ హ్యావింగ్ ఇడ్లీ, 3 whole eggs, దాంతోపాటు చట్నీ. అదే కార్ని ఇచ్చిపెట్టి వస్తే ఎట్లా ఉంది, అంత వెలతి ఉంది. సో మనం ఇటు చిన్న ఎక్కడెక్కడ తిరిగినా, ఇక్కడ గల్లీలలో తిరిగినా అని కార్ వేసుకొని పోయినా అదొక ప్రైడ్ మనకి. ఎట్లా అంటే జిమ్ముకి కార్లోనే పోవాలి, ఎటన్నా తిరిగితే కార్లోనే తిరగాలని చెప్పేసి చిన్నప్పటి నుండి కలలు కన్నా, కాబట్టి మనకి కొంచెం అట్లా అనిపిస్తుంది. యా, కానీ ఇంకా కొత్త కార్లా వస్తుంది. ఇప్పుడు ఇచ్చేచ్చినాం కదా, నేను వాళ్ళ అవుట్పుట్ చూసినా కదా, క్రేజీ అనిపించింది. సో నా కార్ ఎట్లయితుంది అని చెప్పేసి ఎదురు చూస్తున్నా. ఫస్ట్ అయితే తినుకుంటా ఏదైనా సీన్లో పెట్టుకొని చూద్దాం. రేపు ఎల్లుండి తీసుకుంటా కారు. లెట్స్ గో ఇడ్లీ. సో గైస్ గొర్రెలానే ఉన్నాం. అయితే ఇప్పుడే జిమ్కి వచ్చిన. ఇంతకుముందుకు తిన్నా కదా, తిని ఒక జస్ట్ ఒక న్యాప్ వేసి జిమ్కి వచ్చిన. అండ్ సాయంత్రం మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి ఉంటారు. సో ఆబ్వియస్లీ మన బాయ్కి మాట ఇచ్చిన, మన బాయ్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే నేను బాక్సింగ్ చేస్తాను అని చెప్పేసి మాట ఇచ్చిన. సో మాట నిలబెట్టుకుంటున్నా. అట్లానే కాకుండా నాకు చిన్నప్పటి నుండి కాంబాట్ స్పోర్ట్ అంటే మస్తు ఇష్టం. ఆబ్వియస్లీ మనం వీఆర్ బిల్డ్ ఫర్ ఫైట్స్. ఓకే, మనకు ఫస్ట్ నుండి బాక్సింగ్ అంటే మస్తు ఇంట్రెస్ట్ అనమాట. మనకి నియర్ బై అకాడమీ ఏం లేకుండే, అంటే నాకు తెలియదు కూడా. మన బ్రోకి అదేంటి నార్మల్గా మన ప్రైమ్ డేస్లో ఉన్నప్పుడు ట్రైన్ అయిన అన్ననే ఇక్కడ అకాడమీ పెట్టి ట్రైన్ చేస్తుండే ఇక్కడ. మాన్స్టర్ అన్నతోటి కొంచెం జోగ్యాలు అయిన తర్వాత అంతా అక్కడ కూడా కంటెంట్ షూట్ చేయడానికి ట్రై చేస్తా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కంటెంట్ కోసం చేస్తలేము. ఇప్పుడు ఏదైతే నేను బాక్సింగ్ ఏదైతే స్టార్ట్ చేస్తున్నానో కంటెంట్ కోసం కాదు, ప్యూర్లీ హార్ట్ఫుల్గా నేర్చుకోవాలని చెప్పేసి స్కిల్ కోసం. సో నాకు బాక్సింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, ప్యాషన్. మసాలా చెప్పినా అనుకుంటా, మస్తు ఇష్టం అంతే. దాన్ని ఎట్లన్నా నేర్చుకోవాలని చెప్పేసి ఆశ. సో ఇప్పుడు కుదిరింది, ఎట్లా ఆఫ్ సీజన్లో ఉన్నాం కాబట్టి లెట్స్ గో. స్కిల్ అయితే నేర్చుకుందాం మనం, బాక్సర్ అయిపోదాం. అండ్ బాడీ బిల్డింగ్ని ఇష్టపెట్టాలేమో, అసలు ఇష్టపెట్టే ప్రసక్తే లేదు. మీరేం అట్లా అనుకోకండి, రెండింటిని మేనేజ్ చేద్దాం. అందరూ మేనేజ్ చేయలేమంటారు, బట్ మనం చేయలేమన్నా అని చేసి చూపిస్తాం కదా, చూపిద్దాం. లెట్స్ గో. ఇప్పుడైతే వర్కౌట్ అయితే ఫినిష్ చేసుకుందాం, సాయంత్రం పోతున్నాం. ఇడ్లీలు అనుకో, ఇడ్లీలు. సో గైస్ అకాడమీకి అయితే వచ్చేసినాం అనమాట. లోపల ఏదో ఉబ్బిపోతున్నా. సో
సో ఇదే అకాడమీ పేరు, ఓల్డ్ స్కూల్ బాక్సింగ్ అకాడమీ. ఇప్పటికైతే ఏం షూట్ అయ్యాను, ఫస్ట్ పోయి జాయిన్ అయిపోయి నార్మల్ అంతా బేసిక్ కదా, మనం బిగినర్ షీట్ ఉంటుంది అంతా. సో చూసుకుందాం ఏం కథ ఏముంటుంది అని చెప్పేసి. ఇక్కడ అంతా స్పోర్ట్సే ఉంటాయి. అండ్ అక్కడ ఉంది ఓల్డ్ స్కూల్ బాక్సింగ్ అకాడమీ అని చెప్పేసి. లెట్స్ గో. సో పోయి షూట్ చేయడం అట్లాంటి ఏం పెట్టుకోను మ్యాక్సిమం. సరే మంచి లుక్ చూపిస్తాం. ఆల్రెడీ ఇక్కడ సైడ్ ఉన్న వాళ్ళకి, ఈ సర్కిల్ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ఈ అకాడమీ. తెలిసే కామెంట్ చేయండి. చల్లపోతున్నా, జాయిన్ అవుతున్నా. లెట్స్ గో. సో గైస్ నిన్ననైతే బాక్సింగ్ అయితే అయింది. బాక్సింగ్ ఫస్ట్ క్లాస్ అయితే అయింది. క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలుకి. సో చిన్న చిన్న పిల్లలు కూడా మొత్తం పీక్ లెవెల్ ఎండ్యూరెన్స్లు ఉన్నారు. సో మస్తు అంటే మస్తు హార్డ్ కోర్ ట్రైనింగ్ అనమాట. సో నేను పోయినా మంచిగా వచ్చిన, ఇంటికి వచ్చి గమ్మున తిని లేచాను అంటే లేచిన, ఇంతకుముందుకు లేచిన. సో అట్లుంది. ఇప్పుడు మళ్ళీ పోతున్నా, జిమ్కి పోతున్నా. దీని తర్వాత మళ్ళీ పోదాం. ఇద్దరు లేవగానే ఆల్రెడీ ఒకసారి ఓట్ మిల్ తిన్నా. ఇప్పుడు ఇంకో వైపు రోడ్ అది స్టార్ట్ అయిపోయి. అండ్ మన కారు కూడా రేపు వస్తుంది. కార్ని కూడా మస్తు మిస్ అవుతున్నాం మన చిన్న కొడుకుని. రేపు ఎట్లా అయిపోతాడు, మొత్తం ముస్తాబ్ అయిపోయేది వస్తాడు మనోడిగా. కింగ్లా వెళ్తుంది కారు. మనం తీసుకునే ప్రోటీన్ వచ్చేసి మజిల్ బ్లేజ్ వాళ్ళ బయోదమ్ పర్ఫార్మెన్స్ వే. సో ఇదే ఎందుకు అని చెప్పేసి మీకు అందరికీ డౌట్ రావచ్చు. నేను చాలాసార్లు చెప్పినా. సో బయోదమ్ పర్ఫార్మెన్స్ వేని ఎందుకు అని చెప్పేసి, సో వీళ్ళు హై క్వాలిటీ రావే ప్రోటీన్ అయితే సోర్స్ చేసుకొని యూఎస్ఏ, యూకే నుండి అయితే యూరోప్ నుండి అయితే తీసుకొని వస్తారనమాట. సో ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. అండ్ ఇదే ఎట్లా స్టాండర్డ్ అవుతుంది అంటే, సో మన బాడీకి ఎంత బాగా అబ్జర్ప్షన్ ఉంటుంది, ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనేదే మ్యాటర్ అనమాట. సో అర్థమవుతుందా? సో మనం వే ప్రోటీన్ తీసుకున్నాం, మీకు బ్లోటింగ్ ఇష్యూస్ వస్తున్నాయి, మీకు అబ్జర్ప్షన్ మంచిగా లేదు. సో మనం తీసుకొని ఏం ఫైదా, అంతే కదా. ఇట్లాంటి మ్యాటర్లనే ఈ మజిల్ బ్లేజ్ పర్ఫార్మెన్స్ వే అయితే మీకైతే స్టాండ్ అవుట్ అవుతుంది. సో అందుకనే మనం ప్రతిసారి మీకు సజెస్ట్ చేసేది. సో దీంట్లో మనకి ఎక్సలెంట్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దానివల్ల మీకు 50% మోర్ అబ్జర్ప్షన్ లెవెల్స్ అయితే ఉంటాయి. సో కంపేర్ టు అదర్ వే ప్రోటీన్స్. సో వేరే వాళ్ళతో మన కంపారిజన్ ఎందుకు వచ్చు. నేను పర్సనల్గా దగ్గర 3 సంవత్సరాల నుండి వాడుతున్నా. సో నాకైతే ఎట్లాంటి డైజెషన్, ఎట్లాంటి ఇష్యూస్ అయితే రాలేదు. అందుకనే మనం సజెస్ట్ చేసేది. సో అట్లా అనమాట. తీసుకునే ముందు కింద అయితే లింక్ ఇస్తాం, మన డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాం, అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయండి. తీసుకునే ముందు LEEMB అని అయితే కోడ్ అయితే ఖచ్చితంగా వాడండి. మీకు కొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది, నాకు కొంచెం మంచి కమిషన్ వస్తుంది. ఓకేనా, డన్. ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నా. అండ్ మజిల్ బ్లేజ్ వాళ్ళు సింగపూర్లో కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో సింగపూర్ నుంచి ఎవరైనా చూస్తుంటే, నా క్లయింట్స్ ఒక 5 మంది ఉన్నారు నాకు సింగపూర్ నుంచి పర్సనల్గా. సో మీకైతే అక్కడ మజిల్ బ్లేజ్ అయితే అవైలబుల్లోకి వచ్చింది. సో దాని లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తా, చెక్అవుట్ చేయండి. ఆడ కూడా LEEMB అని అయితే డామినేషన్ చూపాము మనం, అది కూడా. సో అంతే, బయోజైమ్ బదులు బయోజార్బ్ అని చెప్పేసి ఇస్తున్నాను అనమాట. అది కూడా కొంచెం చూసుకోండి. అంతే, జస్ట్ బయోజైమ్ పేరుని బయోజార్బ్ అని చెప్పేసి ఇస్తున్నారు. ఇక మెల్లమెల్ల US, UK అన్నీ పోతే కౌశిక్లీ LEEMB డామినేషన్ అన్ని కంట్రీస్లలో చూపించవచ్చు మనం. సో అక్కడికి వెళ్ళి మీరు అనుకుంటే మీ నుంచి వచ్చే కమిషన్ మంచిగా ఉంటుంది అన్నట్టు మనకి. అర్థమవుతుంది కదా. ఎస్, దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్. వీళ్ళు గ్రో అవుతారు, మనం గ్రో అవుతాం, అన్ని కంట్రీస్ గ్రో అవుతాయి, అందరి బాడీలు గ్రో అవుతాయి. సో ఇప్పుడు నేను దీంట్లో వాడుతున్న అది ఫ్లేవర్ వచ్చేసి రిచ్ చాక్లెట్ అనమాట. రిచ్ చాక్లెట్ అయితే ఇట్లా వాటర్లో కూడా సూపర్ ఉంటుంది. సో గైస్ గ్యాప్లో తినేసి వేపుడి నాగేసి అయితే జిమ్కి అయితే వచ్చేసిన. దనాదన ఫినిష్ అయితే చేసుకున్నా వర్కౌట్. చిలో అక్కడ చూసుకుంటే మన బాయ్ వెయిట్ చేస్తున్నాడు ఆల్రెడీ. లెట్స్ గో. బాక్సింగ్ డే 2 ఎడబెట్టినా బ్రో నీ బండి చూసుకునే మన విజయ్. లెట్స్ గో. పోయాం ఇప్పుడు బాక్సింగ్కి. మస్తు అనుకుంటారు పాసిబుల్ కాదని చెప్పేసి, అంటే నేను కూడా అనుకుంటున్నా, కానీ పాసిబుల్ చేసి చూపిద్దాం. కొంచెం షెడ్యూల్ అన్నీ రీషెడ్యూల్ చేసుకొని ఇంకొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి, డైట్ అవన్నీ సెట్ చేసుకోవాలి, వర్కౌట్ కూడా అన్నీ మేనేజ్ చేయాలి. మేనేజ్ చేసి స్టడీ చేస్తే బెటర్ అవుతుంది.
చలో డే టూ ఆఫ్ బాక్సింగ్. గాయస్ ఇప్పుడే చికెన్ తీసుకొని అయితే వచ్చిన అనమాట. అసలు ఈరోజు డే 2. ఈరోజు మొత్తం ఫుట్ వర్క్ మీద ప్రాక్టీస్ అయితే చేసిన. సో నిన్న ఈరోజు మొత్తం ఫుట్ వర్కే అయింది. అసలు క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్. అసలుకి అల్టిమేట్ ఎండ్యూరెన్స్ కావాలి. అల్టిమేట్ ఎండ్యూరెన్స్ కావాలి. మొత్తం ఊసిపోయినా. డేంజర్ అంటే డేంజర్. మరీ ఇంటెన్స్ ట్రైనింగ్ ఉండే. యాక్చువల్లీ ఇది తక్కువనే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, ఆ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్కి ఇది తక్కువనే. బట్ యా, రెగ్యులర్ ట్రైన్ చేస్తుంటే వాళ్ళ లెవెల్కి రీచ్ అవుతాం. ఇప్పటికైతే చికెన్ తీసుకొని వచ్చిన. చూడాలి, రెగ్యులర్ పోయి ఎంతో కొంత స్కిల్ అయితే డెవలప్ చేసుకోవాలి మనం బాక్సింగ్. ఇప్పుడైతే చికెన్ తీసుకొని ఇంటికి పోయి కుక్ చేసుకొని తినాలి. ఆకలి కూడా అట్లనే ఉంది, కానీ తింటేనే ఏమన్నా, లేకుంటే కండాలన్నీ కరిగిపోతుంది. సో గాయ్స్, దిస్ ఇస్ అవర్ పోస్ట్ వర్కౌట్ మీల్, పోస్ట్ ట్రైనింగ్ మీల్ యాక్చువల్లీ. సో ఇది ఎంత గుడ్డే అనమాట. సో గుడ్డు, దాంట్లో చీజ్ కూడా ఉంది, పప్పు, రైస్, పచ్చిపులుసు, అక్కడ పక్కకి డైట్ కుక్. మినిమం అంతా ఇంటెన్సిటీ చేస్తే మరి ఆ మాత్రం ట్రైనింగ్ చేస్తే ఈ మాత్రం ఫుడ్ అచీవ్ చేయొచ్చు మనం. సో అది కూడా ఒకటి మనకి బెస్ట్ ఆప్షన్ ఉంది. మంచిగా తినుకుంటా మంచిగా ట్రైన్ చేయాలి. సో ఫుల్ తాకత్ ఉంటేనే కదా ట్రైన్ చేయగలిగేది. సో చూడాలి ఇక. ఇప్పటికైతే ఇంత తినగలుగుతున్నాం. ఏమైంది నా? సో గైస్, ఫైనల్లీ అయితే మన కార్ వేసుకొని అయితే వచ్చినాం అనమాట. వెరీ మచ్ ఎక్సైటెడ్. చూద్దాం లోపల అయిపోయింది. కొత్తగా రాను క్రేజీ అనిపిస్తుంది. ఆ పెద్ద లైన్లు అన్నీ పోయినాయి మ్యాక్సిమం. ఇది కూడా పోయింది. పెయింట్ కట్ అయినప్పుడు ప్లస్ వాటర్ నిలబడాలంట. ఇంతేనా అది? అది ఇప్పుడు ఇట్లా వైప్ చేయగానే మనం చిన్నగా వైప్ చేసినప్పుడు అది ఒక మార్క్ లాగా పడుతుంది కదా. అదే కంపేర్ చేసుకొని చూసుకుంటే నిజంగానే మనది షైనింగ్ ఉంది. కాకపోతే ఇది దీని లుక్ వేరే కదా. ఇదనమాట అవుట్పుట్ అయితే. అమ్మ చూడబుద్ధి అయితే లేదు కెమెరా ఎక్కువ. మొత్తం ఇదానే ఇట్నే చూసుకుంటూ ఉండబుద్ధి అవుతుంది. ఓవరాల్గా నాకైతే వర్క్ అయితే మస్తు నచ్చింది బ్రో. నేను కొంచెం షై అయిపోతుంది, నర్వస్ అయిపోతున్నాను. సో ఏమేమి వాడతారు, ఏమైందని మొత్తం ప్రాసెస్ అంతా ప్రాపర్గా చెప్పిండు. మంచిగా అనిపించింది. సో ఓవరాల్గా ఇంకా దీనిలో మనకి ఏం బెనిఫిట్స్ వస్తాయి బ్రో? ఇప్పుడు సెరామిక్ కోటింగ్లో వచ్చేసరికి మనకి యాసిడ్ రైన్స్ నుంచి కానీ ఏదైనా స్విల్, మనం క్లాత్తో తుడిచేటప్పుడు కానీ ఏదైనా స్విల్ మార్క్స్ వస్తాయి కదా, అదంతా ప్రివెంట్ చేస్తారు. దీని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పీపీఎఫ్ వస్తుంది మనకి. పీపీఎఫ్ ఏంటంటే మనం పైన ఒక థిన్ లేయర్ లాంటి రబ్బరైజ్ షీట్ని అప్లై చేస్తాం. దానివల్ల ఇంకా నీకు మొత్తం బెనిఫిట్ ఉంటుంది. నీకు ఎక్కడ చిన్న స్క్రాచ్ పడ్డా కానీ పెయింట్ దాకా వెళ్ళదు. ఓకే. ఇప్పుడు సెరామిక్ ఏంటంటే పైన ఒక చిన్న గ్లాస్ లేయర్ లాగా కోటింగ్ని అప్లై చేసి మనం దాన్ని రబ్ ఆఫ్ చేస్తాము. అందుకని ఒక గ్లాస్నెస్ ఉంటుంది అండ్ వాటర్ హైడ్రోఫోబిక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు వాటర్ పోసినా కానీ వర్షం పడ్డప్పుడు కానీ అది ఫ్లో అయిపోతుంది, అది ఆగదు, ఆ వాటర్ అలా ఆగదు. మెయిన్గా వర్షం పడ్డప్పుడు దుమ్ము అదంతా అట్నే ఉండిపోతుంది, చుక్కలు మాత్రం. అది ఆ వర్షం పడ్డప్పుడు అది ఆగకుండా ఫ్లో అయిపోతుంది. మనం ఒక్కసారి క్లాత్తో ఇట్లా వైప్ చేసేసుకుంటే క్లియర్ అయిపోతుంది. నేను చేయించుకున్నది అయితే అందుకనే వర్షం పడ్డప్పుడు నాస్టీ అయిపోతుంది. ఎంత మంచిగా చూసుకొని ఇట్లా అయిపోతుంది, ఇక దుమ్ము పడిపోతుంది. సో ఆ దుమ్ము అట్నే పడిపోయి ఇంకొంచెం ఎక్కువ కూడా అయిపోతుంది. సో మాటి కంటే వాషింగ్ చేయలేము, మనకేమో బరువు ఎక్కువ. మళ్ళీ ఏమైనా దుమ్ము పడితే అని మళ్ళీ ఏమైనా వస్తే మళ్ళీ రావచ్చా? ఇప్పుడు మనం 2 years వారంటీ చేసుకున్నాం కదా బ్రో. దీనికి 4 free మెయింటెనెన్స్ ఉంటుంది. ఎవ్రీ 6 monthsకి మేమే మీకు కాల్ చేస్తాము. కాల్ చేసి ఇట్లా మెయింటెనెన్స్ తీసుకురండి అంటాం. అప్పుడు ఎక్కడెక్కడైతే ఏమైనా రెక్టిఫికేషన్స్ ఉంటే అదంతా రెక్టిఫై చేసి పంపిస్తాం. అలా 2 yearsలో 4 times ఉంటుంది, ఎవ్రీ 6 months. నాకు ఇస్తున్నాం ఏమన్నా డిస్కౌంట్ అంటే? బ్రో
సో మన సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా నేను ఒకసారి అంతా ముంగటికెళ్ళి షూట్ చేసి చూపిస్తా, లేకుంటే ఇప్పుడు ఆల్రెడీ స్క్రీన్ పైన ప్లే చేస్తా. సో నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తా స్క్రీన్ పైన, చెక్అవుట్ చేయండి. మన దగ్గర ఎవ్రీథింగ్ సెరామిక్, టెఫ్లాన్ కోటింగ్, పీపీఎఫ్, ర్యాప్స్, సన్ ఫిలిమ్స్ అన్నీ ఉంటాయి బ్రో. అండ్ మెకానికల్ వర్క్స్ కూడా ఏదైనా జరుగుతాయి. అక్కడ సైడ్ మెకానికల్ వర్క్స్ కూడా ఉంటాయంట. డెంటింగ్ అండ్ పెయింటింగ్ తప్ప మిగతా అంతా వీకెండ్ డూ ఇట్. డెంటింగ్ అండ్ పెయింటింగ్ ఒకటే ప్రస్తుతానికి లేదు, దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అంతేనా? మన వాళ్ళకి ఖచ్చితంగా డిస్కౌంట్ వస్తుంది 100%. కౌశిక్లీ అని చెప్తే యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిరని చెప్తే ఖచ్చితంగా డిస్కౌంట్ వస్తుంది. చెప్పేసి మన వాళ్ళకు కూడా చెప్తాను. పాలిషెస్ వాడి అదంతా మన షోరూమ్ నుంచి. పాలిషెస్ పేరు లేకపోవచ్చా? నార్మల్ ఎంత వాడతారు, ఏమేమి వాడతారు అంటే ఒక 4-5 లిక్విడ్స్ మొత్తం ఉంటాయి. అవన్నీ లాస్ట్ సెరమిక్ ఏది అప్లై చేసామో చెప్తాను, లేయర్స్. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్ మన ఆడియన్స్ వచ్చి అడిగితే చెప్తారు కదా ఏం వాడుతుంది. ఆడియన్స్ వచ్చి అడిగితే చెప్తారు, పబ్లిక్లో అయిపోద్దండి. అండ్ తర్వాత డీటెయిలింగ్లో ఆ రబ్బింగ్ కాంపౌండింగ్ అయిపోయిన తర్వాత ఇంకా లోపల సెరామిక్ బేలో పెట్టేసుకుంటారు. సెరామిక్ బేలో పెట్టుకొని మనకు సెరామిక్ లిక్విడ్ అనేది అప్లై చేస్తారు. ఆ లిక్విడ్ ఎట్లా అప్లై చేస్తారంటే ఇప్పుడు మన ఎక్కడైతే పెయింటెడ్ సర్ఫేస్ ఉందో అక్కడ 9H హార్డ్నెస్ది అప్లై చేస్తారు. మన గ్లాస్ సర్ఫేస్కి అండ్ అలాయ్స్కి వచ్చేసి 7H హార్డ్నెస్ అప్లై చేస్తారు. అలాయ్స్ కూడా వేస్తారు కదా? అలాయ్స్ కూడా ఏదైతే షైన్ ఈవెన్ డైమండ్ కట్ వస్తుందో దానికి పక్కా వేస్తారు. దానికి గ్లాసెస్కి వచ్చేసి 7H మెటీరియల్ వాడతారు, పెయింట్కి 9H మెటీరియల్ వాడతారు. ఓకే. సెరామిక్ ఇది అయిపోయిన తర్వాత, సెరామిక్ అంతా అయిపోయిన తర్వాత మనం 1 డే కంపల్సరీ క్యూరింగ్కి పెడతాం బ్రో. అంటే ఆ సెరామిక్ మెటీరియల్ అనేది పెయింట్లోకి ఇట్లా బాండ్ అవుతుంది. ఆ బాండ్ అయినప్పుడు దాని రియల్ బెనిఫిట్ బయటికి వస్తుంది. అలా బాండ్ కాకుండా తీసుకెళ్ళిపోతా అంటే అది కస్టమర్ చాయిస్, కానీ బాండ్ అయితేనే బెస్ట్ అని మేము సజెస్ట్ చేస్తాము. కంపల్సరీ ఇంత గ్లో అప్ రాదేమో మరి. ఇంత గ్లోప్ వస్తుంది. బాండింగ్ సరిగ్గా అవ్వదు. అంటే బయట వెళ్ళినప్పుడు ఏమన్నా డస్ట్ పడ్డప్పుడు, రెయిన్ పడ్డప్పుడు ఛాన్సెస్ ఉంటాయి కదా మెటీరియల్ ఏమైనా పోవడానికి, వాష్ అవుట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. వెంటనే తీసుకెళ్ళిపోతాం. కంపల్సరీ 3 days పడుతుంది బ్రో సెరామిక్ చేయడానికి. 3 days కంపల్సరీ కార్ని పెట్టేసి వెళ్ళాల్సి వస్తుంది. పీపీఎఫ్ కూడా సేమ్ అంతే 4 days పెట్టాల్సి వస్తుంది. ఎంత ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందని నాకు తెలియదు. నేను కూడా జల్దీని అడిగిన, కారు అన్ని రోజులు అయితే పెట్టలేమని చెప్పేసి అడిగిన. కానీ తర్వాత అనిపించింది, అరే మళ్ళీ తీసుకుపోయిన తర్వాత మనకంత సాటిస్ఫై లేకపోతే బాగుండదు అని చెప్పేసి. ఇప్పుడు మనం పైసలు పెడుతున్నప్పుడు ఆబ్వియస్లీ మంచి అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో అట్లా అన్నట్టు. అండ్ ఇంకోటి మనకి కార్లలో మొత్తం ఏం చేంజ్ చేసేసినామంటే, ఫస్ట్ బయట సెరామిక్, లోపల ఇంటీరియర్ మొత్తం చేంజ్ చేసుకున్నాం. ఇంతకుముందుకు వైట్ అండ్ బ్లాక్ సీట్లు ఉంటుండే, సో మొత్తం లెదర్ సీట్లు. తర్వాత చిన్న మ్యాటింగు అన్నీ ఎక్సెట్రా. ఇంకేం చేసినామంటే ఇక్కడ అనిపిస్తుంది కదా మొత్తం బ్లాక్ లాగా అనిపిస్తుంది, కానీ లోపల మ్యాట్లు పెట్టుకున్నాం. అండ్ రీసెంట్గా ఒక టైర్ వేలింది, ఒక కొత్త టైర్ వేయించుకున్నాం. అంతే చిన్న చేంజెస్ అయితే చేసినాం. బాగానే ఖర్చు పెట్టినాం. సో వర్త్ ఖర్చు అనిపిస్తుంది కాకపోతే. సో గాయస్ ఇప్పుడే రావడం అయితే జరిగింది. రాగానే ఓట్ మిల్ తినడం కూడా జరిగింది. సో ఇంతైనా అని ఆకలి ఫుల్ ఆకలి మీద ఉంటున్నా ఇప్పుడు కూడా. అంటే యాక్టివిటీ ఎక్కువైతే ఆబ్వియస్లీ ఆకలి కూడా ఎక్కువనే అవుతుంది. అండ్ ఎస్ మన వింటర్ ఆర్క్ సక్సెస్ఫుల్గా కొనసాగాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, ఎట్లాంటి ఏమొచ్చినా అని జిమ్ అయితే ఆపము, బట్ బాక్సింగ్ ఆపకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. సో ఏం లేదు, ఒక గంట పక్క ఇస్తే చాలు. ఒక డేలో ఒక గంట పక్క ఇస్తే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎప్పుడైనా సరే పోతే చాలు. సో మంచిగా నేర్చుకోవచ్చు. అన్న కూడా ఆబ్వియస్గా మస్తు నేర్పిస్తుండు. సో మనం ఫాస్ట్గా నేర్చుకుంటామంట, జల్దీనే చెప్తుండు ప్రతి ఒక్కటి. సో మన గార్డింగ్, ఫుట్ వర్క్ అది అయిపోయింది. పంచెస్ అవి సంథింగ్ ఉంటాయి కదా, మనకు కూడా అంత ప్రాపర్గా తెలియదు. సో అన్నీ మంచిగా నేర్చుకుందాం మంచిగా. ఓకేనా? ఈ వీడియో అయితే ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో ఉంటే పక్క స్క్రీన్ తోటి చూసి ఫాలో అయిపోండి. ఈరోజు కింద గాయస్ ఉంటా, బాయ్, పీస్. యాప్స్ చూసారా? ఓ షిట్, పీస్.